అసలు మొదటి వ్యక్తి సత్యం. ఈ సత్యము మనలను సర్వసత్యములోనికి నడిపిస్తుంది. ఈ మత్సరం ఉండటం వలన ఈ సత్యములో ఉన్నవాడు అబద్ధంలోకి వెళ్ళిపోతున్నాడండి. సత్యములో ఉన్నవాడు ఏం చేస్తున్నాడండి? అబద్ధంలోనికి వెళ్ళిపోతున్నాడు. కనుక ఈ సత్యములో ఉన్నవాడు మత్సరపడకుండా, డంబముగా ఉండకుండా, ఇతరులపై ఇష్టం లేని అసూయ, కుళ్ళి కలిగిన కన్నులు తీసివేసుకుని ఏం చేయాలండి? సర్వసత్యములోనికి నడిచే వారిగా ఉండాలి. దేవునికి స్తోత్రం. ఇది దేవుడు చెబుతున్న మాటలు దేవుని వాక్యంలో రాసి ఉంచాడు. ఈ పరిశుద్ధ గ్రంథంలో దేవుని వాక్యం ఈ విధముగా తెలియపడుతుంది. ప్రియ సంగమా, దేవుని పిల్లలారా, మనం సర్వసత్యములోనికి నడిచేవారు. అదే అంటున్నాడు కదా, యెహోవా, నేను అగాధ స్థలంలో ఉన్నప్పుడు, నేను నీకు మొర్రపెట్టినప్పుడు నాకు సహాయం చేసి నా ప్రార్థనలకు జవాబు ఇచ్చే దేవుడవు, నన్ను విమోచించే దేవుడవు అంటున్నాడు. దేవునికి స్తోత్రం. మచ్చలపై చేసే ప్రార్థన కాదు, నమ్మకంతో చేసే ప్రార్థన కాదు.